స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. కాకినాడలో కీలక గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ ఉమ్మడిగా శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కేజీహెచ్లో ఉచిత వైద్యం లభిస్తుందన్న బోర్డు పెట్టాలి. ఆకస్మిక తనిఖీ నిర్వహించి అధికారులు ఆదేశించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. సింహగిరిపై కనుల పండగ స్వామివారి పల్లకి ఊరేగింపు. తిలకించి పులకించిన భక్త జనం, నిందించిన భక్తులు గోవిందనామస్మరణ. ఘనంగా కొటారబెల్లి కనకదుర్గమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవం. అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్. కాకినాడలో ఏఎం గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా శంకుస్థాపన చేశారు. ఏడాదికి 1.5 మిలియన్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించనున్న ప్లాంట్ నమూనాను పరిశీలించారు. అనంతరం ఏఎం గ్రీన్ సంస్థ యంత్ర పరికర బిగింపులు పైలను కూడా ఆవిష్కరించారు. అనంతరం వారిరువురు మాట్లాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా పరిశ్రమగా దీన్ని పేర్కొన్నారు. మన సంస్కృతిని కాపాడుకుంటూనే టెక్నాలజీని వాడుకోవాలన్నారు. 2027 జూన్ నాటికి తొలి దశ ఉత్పత్తి ప్రారంభమవుతుందని తెలిపారు. చరిత్రను తిరగ రాయడంలో తెలుగువాడు ముందున్నందుకు గర్వంగా ఉందని పేర్కొన్నారు. బొగ్గు వినియోగం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, కాలుష్యం వల్ల సముద్రంలోని పెను మార్పులు వస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రీన్ అమోనియాతో భవిష్యత్తులో పెను మార్పుకు నాంది పలుకుతున్నట్లు వెల్లడించారు. దేశాలకు ఎగుమతిని చేయటం మాత్రమే కాదు, 4 సంవత్సరాల క్రితం కలలు తప్ప కేవలం ఏదో సాధించాలని ఒక తపన, చేతిలో డబ్బులు లేకపోయినా కానీ బలమైన సంకల్పం, సాధించాలన్న సంకల్పం ఈ రోజున ఎలాంటి పబ్లిక్ పెట్టుబడులు లేకుండా తన స్వీయ శక్తితోటి, మహేష్ గారి సహకారంతో, వారి స్నేహంతో ఒక అద్భుతమైన గ్రీన్కో కంపెనీని 6 వర్టికల్స్ ద్వారా ఈరోజు తీసుకొచ్చి దాంట్లో భాగంగా ఈ ఏఎం గ్రీన్ కంపెనీని కూడా ఈరోజు ఫౌండేషన్ వేయడం చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. ఒక మనిషి కళల కంటే తప్ప ఏమీ సాధించలేరు. యూకేలో ఉంటూ విద్యార్థిగా ఇక్కడికి వచ్చి కేవలం సూట్ కేసులో ఒక జత బట్టలు, గుండెల నిండా కళలు తప్ప ఆ వ్యక్తికి ఏలు. కానీ ఈరోజు ఆయన సాధించిన విజయాలు చూస్తుంటే, ముఖ్యంగా కాకినాడలో పుట్టి పెరిగినవాడు, ఇక్కడి నుంచి వెళ్ళి ఈ స్థాయిలో తిరిగి తన పుట్టిన స్థలానికి, ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశానికి ఇంత చేయటం మనస్ఫూర్తిగా ఆయనకి చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉంటారు, గవర్నమెంట్ అనేది కంటిన్యూ, ఒక గవర్నెన్స్ అనేది ఒక కంటిన్యూటీ. అది ప్రభుత్వాలు మారచ్చు, పార్టీలు మారచ్చు, కానీ ప్రభుత్వం మటుకు స్థిరంగా ఉంటుంది. ఒక పక్క ట్రెడిషన్ కాపాడుకుంటూ ఈరోజు టెక్నాలజీ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా లార్జెస్ట్ గ్రీన్ అమోనియా మన తెలుగువాడు అనిల్, అదే మరి మహేష్ కలిసి ఏఎం గ్రీన్ కో ఈరోజు ఏర్పాటు చేస్తున్నారంటే ఇది ఒక చరిత్ర. మామూలుగా ఒక అలవాటు ఉండేది, ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఒక రైస్ మిల్ పెడితే ఊర్లో వాళ్ళందరూ రైస్ మిల్ పెట్టేవాళ్ళు. కానీ ఈరోజు ఆ విధంగా కాకుండా వినూత్నమైన ఆలోచనలతో, ఇన్నోవేషన్తో ముందుకొచ్చారు. దీనికి మనస్ఫూర్తిగా ఇద్దరిని ప్రమోటర్స్ని, వారికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. 2025 జనవరి 6వ తేదీన గ్రీన్ అమోనియాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. అయితే ఇప్పటికే దీన్ని ఒక స్థాయికి తీసుకొచ్చారు. ఈరోజు నాకు ఏమాత్రం అనుమానం లేదు, 2027 మిడ్ కంతా, అంటే మే జూన్ కంతా కూడా మొదటి ప్రొడక్షన్ కాకినాడ నుంచి స్టార్ట్ అవుతుంది. 0.5 మిలియన్ టన్స్.
ఇది ఒక చరిత్ర. ఒకప్పుడు చరిత్ర రాస్తే ఎవరో చేస్తే మనం చూసేవాళ్ళం, కానీ ఈరోజు చరిత్ర తిరగ రాయడంలో తెలుగువాడు ముందున్నాడంటే గర్వపడుతున్నా, సంతోషిస్తున్నా. నిన్నే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జర్మన్ ఛాన్సలర్ గారు ఎంఓయు చేశారు. ఆ ఎంఓయు ప్రకారం కాకినాడలో గ్రీన్ అమోనియా ప్లాంట్ కూడా వస్తుంది. గంటేడు మండలం కొటార్బిల్లి జంక్షన్లో వెలిసి ఉన్న కనకదుర్గమ్మ తల్లి తీర్థ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కనకదుర్గమ్మ అమ్మవారికి రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఈ రోజు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి కొండపల్లికి ఆలయ పూజారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొండపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. దుర్గాదేవి ఆశీర్వచనాలు ప్రతి ఒక్కరికి ఉండాలన్నారు. గంటేడు మండలంలో ఇది ఒక పెద్ద పండుగని, సంక్రాంతికి ప్రతి ఏటా తీర్థ మహోత్సవం నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, గంటేడు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొండపల్లి భాస్కర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. సంక్రాంతి పండుగ అందరూ కూడా ఘనంగా కుటుంబ సభ్యులతో, స్నేహితులతో బాగా జరుపుకున్నారు. మరి ఈరోజు గంట్యాడు మండలంలో కనకదుర్గమ్మ జాతర జరుగుతుంది. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం జనవరి 17 తారీఖున కనకదుర్గమ్మ జాతర జరుగుతుంది. ఈ జాతరలో గంట్యాడు మండలంలో చాలామంది గ్రామాల నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది. మరి నేను కూడా ఇక్కడ అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నాను. మరి ఇక్కడ కూడా ఎటువంటి ఏర్పాట్లు చేశారు, అక్కడ రెవెన్యూ అధికారులు కానీ, పోలీసు యంత్రాంగం కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు అన్నీ కూడా పర్యవేక్షించుకున్నాను. ఏ ఇబ్బంది లేకుండా సుమారు ఒక 10,000 మంది వరకు ఫుట్ఫాల్ ఉండొచ్చని ఒక అంచనా వేసుకొని మనతో అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. నేను మనందరికీ పండుగలు అంటే అందరికీ కూడా ఒక ఆనవాయితీ. ప్రతి సంవత్సరం కూడా తల్లిని దర్శించుకొని, ఎవరికాళ్ళు ఉద్యోగస్తులు ఎవరైతే పండగ తల్లిని దర్శించుకొని కుటుంబ సభ్యులతో భోజనం చేసి అందరూ కూడా డిస్పర్స్ అయిపోయింటే ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోవడం కానీ, వ్యాపారవేత్త ఉన్నటువంటి పక్క ఊర్లుగా అంటే మన వైజాగ్ నుంచి వచ్చేవాళ్ళు, వలసలు వచ్చిన వాళ్ళు కానీ అందరూ కూడా ఈ పండగ ఫినిషింగ్ టచ్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. మరి ఈ పండగ అందరూ కూడా ఆస్వాదించాలి. ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని సినీ నటుడు సాయి కుమార్ పేర్కొన్నారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించిన ఆత్మ నిర్భర్ సంక్రాంతి వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మన సంస్కృతి ఔన్నత్యాన్ని చాటి చెప్పే కళారూపాలను తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తాను మునుపెన్నడూ చూడని అద్భుత పల్లె జానపదాలు, గిరిజన సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఇక్కడ చూశానని చాలా సంతోషం అనిపించిందని అన్నారు. మన ఆచార సాంప్రదాయాల ఔన్నత్యాన్ని చాటి చెప్పేలా సంబరాలు నిర్వహించిన జీవీఎల్ను అభినందించారు. ఒకసారి మీ క్లాప్స్ అందరితో ఎవ్రీవన్. జీవీఎల్ మహా సంక్రాంతి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి హరికృష్ణ మన వైజాగ్కి, మన జీవీఎల్ గారి మహా సంక్రాంతి వేడుకలకి ఇలా మిమ్మల్ని అందరినీ కలవడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ సంక్రాంతి మీ అందరికీ మళ్ళీ ఆ భగవంతుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఎంతోమంది స్నేహితులు, ఆ స్నేహితుల్లో నాకు దొరికిన ఒక అపూర్వమైన స్నేహితుడు జీవీఎల్ గారు. అలా నిజంగా ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మన వైజాగ్లో ఇంత అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ సంక్రాంతి వేడుకల్లో మళ్ళీ హ్యాట్రిక్ ఇయర్. సో 3 years వచ్చాను. సో నిజంగా మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు వేడుక చేయడం ఈజీ కాదు. ఎన్నో 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 కార్యక్రమాలు జరుగుతున్నాయి, క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నాయి, ఓ పక్కన సినిమాలు బ్రహ్మాండంగా ఆడేస్తున్నాయి. ఇవన్నీ ఉండి కూడా ఈరోజు మీరు మీ పండగలా ఫీల్ అయ్యి, ఈ వేడుకల్ని ఈరోజు మీ వేడుకల్లా ఫీల్ అయ్యి, ఈరోజు సంక్రాంతి వేడుకల్ని ఇంత అద్భుతంగా ఈరోజు మీరు దీనికి విజయానికి కారణం మీరే, ప్రతి ఒక్కరు. అలాగే ఆయన థాట్, వెరీ గుడ్ థాట్. మొత్తం మన 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 సంస్కృతిని, మన సాంప్రదాయాల్ని, మన ఆచారాలని అన్నీ ఒకే చోట చేర్చి, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఇక్కడికి వస్తే మొత్తం ఒక్కసారి పిల్లలకు కూడా నేను అదే చెప్తూ ఉంటాను, మోడర్నైజేషన్ కావాలి కానీ మనం మన సివిలైజేషన్ని మర్చిపోకూడదు అని. ఆధునికత కావాలి కానీ మనం మన నాగరికతను మర్చిపోకూడదని.
అలాంటి ఒక అద్భుతమైన ఒక ఈ వేడుకల్ని ఆయన కంటిన్యూస్గా చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. దానికి కారణం ఏం కాదు, ఆయన శక్తి మళ్ళీ మీరే. ఆయన టీం అవ్వచ్చు కానీ శక్తి మీరే. వేమన భగవాన్ ఆధ్యాత్మిక వేత్తని వేమన జయంతి వేడుకలు గురుజాడ కళాభారతులు ఈ నెల 19వ తేదీన సోమవారం నిర్వహించనున్నట్లు ప్రబోధ సేవా సమితి విజయనగరం శాఖ అధ్యక్షుడు వి శంకర్రావు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఈ రోజు సమితి సభ్యులు విడుదల చేశారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుండి ఊరేగింపు కార్యక్రమం ఉంటుందన్నారు. వేమన జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 400 సంవత్సరాల క్రితం ఆధ్యాత్మిక రంగంలో మెరిసిన వజ్రం వేమన యోగి అని కొనియాడారు. ప్రజాకవి, సాంఘిక విప్లవకారుడు, హేతువాదులుగా అందరికీ కనిపించిన యోగి వేమన అంతు తెలియని ఆధ్యాత్మిక వేత్త అని అన్నారు. ఈ కార్యక్రమంలో సివిఎస్ నాయుడు, జగన్నాథం, ఉపేంద్ర, శ్రీను తదితరులు పాల్గొన్నారు. పంతొమ్మిదవ తారీఖున వేమన జయంతి ఉత్సవాలని గురజాడ కళాభారతిలో నిర్వహించదలిచాము. వేమన యోగి ఈరోజు ప్రపంచానికి ఒక నీతిని బోధించే ఒక శతకకర్తగానే తెలుసు. కానీ ఆయన బోధించినటువంటి పద్యాలలో ఉండేటటువంటి ఆత్మజ్ఞానం ఇంతవరకు కూడా ప్రపంచంలో ఎవరూ కూడా వివరించలేదు. ఆయన చెప్పినటువంటి విశ్వదాభిరామ వినుర వేమ అన్న పద్యం ఒకటంలో ఉండేటటువంటి విశ్వద అంటే పరమాత్మని, అభిరామ అంటే ఆత్మని, వేమ అంటే జీవాత్మ అనేటటువంటి భగవద్గీతలో చెప్పినటువంటి క్షర అక్షర పురుషోత్తముల వివరణతో కూడినటువంటి త్రైత సిద్ధాంతాన్ని ఆయన కూడా చెప్పి ప్రపంచానికి ఒక గొప్ప ఆధ్యాత్మిక సంపదని ఆయన అందించడం జరిగింది. అటువంటి ఆధ్యాత్మిక సంపద ఈరోజు ప్రజలందరికీ కూడా సరైన వివరంతో సరైన భావంతో చేరాలని, అటువంటి జ్ఞానాన్ని అందించినటువంటి ఆ మహా వ్యక్తి ఈరోజు కేవలం ఒక సామాజిక సంఘ సంస్కర్తగానే మిగిలిపోకూడదు. ఆయన గొప్ప దేవుని యొక్క అంశని ఈ ప్రపంచంలో అందరూ కూడా గుర్తించాలని ఒక ఉద్దేశంతోనే స్వామివారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని మేము ఇక్కడ నిర్వహించదలిచాము. కాబట్టి జనవరి 19 సోమవారం నాడు ఈ గురజాడ కళాభారతి వద్ద ఈ కార్యక్రమం ఉదయం 9 గంటలకు ప్రారంభమై పూజా కార్యక్రమంతో పాటుగా ఆ రోజు వేమన భగవానుడిపై ఒక గొప్ప సభ నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు విజయనగరం పట్టణంలో పల్లకిలో వేమన ప్రతిమని ఊరేగిస్తూ ఆ వేమన చెప్పినటువంటి ఆధ్యాత్మిక పద్యాలని ప్రజలందరికీ కూడా వివరించేటటువంటి కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటారని ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక తరపున మేము మీడియా ముఖంగా కోరుకుంటున్నాం. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం వేదికగా నిర్వహించిన ఆత్మనిర్భర్ మహాసంక్రాంతి సంబరాలు విజయవంతమైనట్లు బీజేపీ నాయకులు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. వేదిక ప్రాంగణంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. సంక్రాంతి ఉత్సవాలు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సంక్రాంతికి శోభ తెచ్చేలా వేసిన నమూనా సెట్లు ప్రజలు ఎంతగానో ఆకట్టుకున్నట్లు చెప్పారు. 8 రోజుల పాటు నిర్వహించిన ఈ సంబరాల్లో దాదాపు 3 లక్షల మంది పాల్గొన్నట్లు తెలిపారు. ఇకపై కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించేలా రాజకీయాలకు అతీతంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తానని చెప్పారు. స్టార్ట్ చేసినటువంటి వేడుకలు కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. జనవరి 9వ తేదీ మాజీ భారత ఉపరాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ వెంకయ్య నాయుడు గారి ద్వారా ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమాలు జనవరి 11వ తేదీ జనవరి 10వ తేదీ కేంద్ర మంత్రి టూరిజం శాఖ మంత్రి శ్రీ సురేష్ గోపి గారు సంక్రాంతి వేడుకలకి ఇక్కడికి రావటం జరిగింది. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో సెలబ్రేట్ చేసినటువంటి కార్యక్రమాలకి, అలాగే 12వ తేదీ జనవరి 12వ తేదీన ఒడిశా గవర్నర్ పెద్దలు డాక్టర్ కంభంపాటి హరిబాబు గారు ఈ వేడుకలకి విశాఖపట్నం రావటం జరిగింది. మీ అందరికీ తెలిసినట్టుగా డాక్టర్ హరిబాబు గారు మాజీ లోక్సభ ఎంపీ కూడా విశాఖపట్నం నుంచి, విశాఖపట్నం వాస్తవ్యులు. అలాగే ఆ మరుసటి రోజు
జనవరి 13వ తేదీ అనేక పెద్ద సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే ఈ సంక్రాంతి వేడుకల్ని ఈసారి నేను ఆత్మనిర్భర సంక్రాంతి అని నామకరణం చేయటం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ గారి సందేశం మేరకు, వారి యొక్క విజన్ మేరకు ఆత్మనిర్భర భారతదేశం కావాలి అంటే అందరం సంకల్పించుకోవాలి, స్వదేశీ వస్తువుల్ని ప్రోత్సహించాలని సంకల్పించుకోవాలి. దానికోసం దీన్ని ఆత్మనిర్భర సంక్రాంతిగా నామకరణం చేసి ప్రజల్లో దీని పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం ఈ కార్యక్రమాల్లో చేయటం జరిగింది. వేదిక మీద నుంచి కూడా అనేక మార్లు ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఆత్మనిర్భర భారత్ కావాలంటే ఈ సంక్రాంతిని పునాదిగా చేసుకుని ఆత్మనిర్భర భారత్గా దీన్ని తీర్చిదిద్దాలి అని చెప్పి, అలాగే ఇక్కడికి లక్షల సంఖ్యలో సుమారు 2.5 నుంచి 3 లక్షల వరకు ఇక్కడ మరి విశాఖ వాసులు ఈ ప్రాంగణానికి వచ్చి ఉంటారనేది ఒక అంచనా. సో అంత పెద్ద సంఖ్యలో ప్రజలు విచ్చేసినప్పుడు ఇది ఇక్కడ ప్రవేశం పూర్తిగా జీరో, ఎటువంటి ప్రవేశ రుసుము లేకుండా ఈ కార్యక్రమాలను ఇక్కడ నిర్వహించడం జరిగింది. గంట్యాడ మండలం కొటార్బిల్లి జంక్షన్లో కనకదుర్గ అమ్మవారి తీర్థ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలకు సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లను రూరల్ సీఐ లక్ష్మణరావు ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీర్థ మహోత్సవాలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలన్నారు. క్యూ లైన్లు ఏర్పాటు చేసి వాటి ద్వారానే దర్శనం చేస్తున్నామని చెప్పారు. ఈరోజు గంట్యాడ మండలం కొటారబెల్లి గ్రామంలో జరగబో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఫెస్టివల్కి సంబంధించి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సుమారు 50 మంది వచ్చే పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి ఎటువంటి ప్రాపర్టీ అఫెన్సెస్ జరగకుండా మఫ్టీ పార్టీలో కూడా క్రైమ్ పార్టీని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మెయిన్ రోడ్డుకి ఆనుకుని ఉండడం వలన ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం లేకుండాను ప్రాపర్గా బందోబస్తు అరేంజ్ చేసుకున్నాం. ఇక్కడ ఎటువంటి ఇది లేకుండా తప్పకుండా చర్యలు తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. పొడిమి పచ్చదనంతో కలకల్లాడాలంటే అందుకు హరిత సైనికులు కృషి ఎంతో అవసరమని జీవీఎంసీ ఎస్ఆర్యు ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీనివాస రాజామణి అన్నారు. దొండపర్తి జంక్షన్ సమీప 150 ఏళ్ల మర్రి చెట్టు వద్ద హరిత సైనికులు పచ్చని భవిష్యత్తు కోసం థీమ్తో నారు మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస రాజామణి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజలు ఆరోగ్యంగా హాయిగా ఆదాయవంతంగా జీవించడానికి హరిత సైనికులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించేలా అలవాట్లు మార్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దళితులను మనుషుల్లా చూడడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ నాయకులు పీరుబండి జైహింద్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపైన వైసీపీ కార్యకర్తలపైన దాడులు చేస్తూ హత్య రాజకీయాలకు చలి కాచుకుంటుందని దుయ్యపడ్డారు. పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం పిన్నెలి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత కార్యకర్త మందా సల్మాన్ టీడీపీ గుండాలు దాడి చేసి తీవ్రంగా కొట్టి చంపడాన్ని వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వ అరాచకాలకు నిరసనగా కలెక్టరేట్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన నివాళులు అర్పించారు. కలెక్టరేట్ వద్ద వైసీపీ శ్రేణులు దళిత సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. దళితులపై కూటమి ప్రభుత్వం చేస్తున్న దాడులు హత్యలను ఖండిస్తూ నినందించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని కూడా మంత్రి నారా లోకేష్ రాస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ దళితులను వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూ హతమారుస్తుందని దుయ్యపడ్డారు. పిన్నెల్లి గ్రామంలో మంద సాల్మన్ని తీవ్రంగా
అత్యంత తీవ్రంగా దారుణంగా హత్య చేయడం జరిగింది. పల్నాడు జిల్లాలో రాజకీయ కక్షలు ఇవాళ కూడా 18 నెలల నుంచి కూటమి ప్రభుత్వం వస్తే దళితులు 300-400 కుటుంబాలు వలస వెళ్ళిపోయి భార్యకి అనారోగ్యంతో బాధపడితే 9వ తారీఖు నైటు మండా సాల్మన్ గారు వస్తే ఉదయాన్నే 8 గంటలకి 8:30కి 10వ తారీఖు జనవరి రోడ్ ఇంటి ముందు నిలబడితే పేరెత్తు బాబు వాళ్ళ తమ్ముడు కాంతారావు కూడా ఇనుప రాడ్లతోటి దాడి చేసి 6 రోజులు మృత్యుతో పోరాటం చేస్తే 7వ రోజు 10వ తారీఖు ఉదయం 9 గంటలకి చనిపోవడం జరిగింది. అదే పల్నాడు జిల్లాలో 7 రాజకీయ మరణాలు జరిగాయి. ఈ రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుంది. దళితులంటే చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు కానీ ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ ఒంటి కాలు మీద నిలబడి అడ్డొచ్చులందరినీ చంపియండి, మర్డర్ చేయండి, వైఎస్ఆర్ కార్యకర్త అనేవాడు ఈ రాష్ట్రంలో కనబడకూడదని కూటమి ప్రభుత్వం దృఢమైన ఆలోచన చేసి ఇవాళ దళితులు మీద సోదరిమణులు ఆడవాళ్ళ మీద కూడా అత్యాచారం చేసి ఎనలేదైనా ఈ రాష్ట్రంలో దాడులు చేసి 1 కాదు 2 కాదు ఈ 18 నెలల కాలంలో కూడా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. ఎమర్జెన్సీ పరిపాలన ఉంది, రాక్షస పరిపాలన ఉంది. లోకేష్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన దేశం, మహాత్మా గాంధీ గారు పుట్టిన దేశంలో, ప్రజాస్వామ్య దేశంలో దళితులకి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి విలువలు లేకుండా లోకేష్ బాబు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఈ రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రి కానీ మాజీ మంత్రులు కానీ ప్రజాప్రతినిధులకు కానీ వైసీపీ కార్యకర్తలు అంటే ఒక పాకిస్తాన్ తీవ్రవాదులాగా ఈ కూటమి ప్రభుత్వం చూస్తుంటే ఎన్నాళ్ళో మీ రాక్షస పాలన సాగదని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం విశాఖ సేవా కేంద్రం ఆధ్వర్యంలో పితాశ్రీ బ్రహ్మబాబా 57వ వర్ధంతి పుణ్యస్మృతి దివాస్ కార్యక్రమం విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగింది. ఈ కార్యక్రమంలో హిందుస్థాన్ షిప్ యార్డ్ ఎక్స్-సీఎం డి హేమంత్ కత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బ్రహ్మకుమారి రామేశ్వరి కత్రిని సత్కరించారు. ఇద్దరు నృత్య కళాకారులు డింపుల్ టీనాల్ నృత్య ప్రదర్శనలు అలరించాయి. వారిద్దరూ చక్కని అభినయం హావభావాలతో అద్భుత నృత్య ప్రదర్శన ఇచ్చి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా రామేశ్వరి మాట్లాడారు. కలియుగ మనోవికారాలపై విజయం పొందడమే జీవన్ మృతికి ఏకైక మార్గమని పేర్కొన్నారు. పితాశ్రీ బ్రహ్మబాబా అడుగు జాడల్లో నడుస్తూ బ్రహ్మకుమారి కుమారులంతా తమ జీవితాలను పరమేశ్వరునికి సమర్పించి మానవ సేవ చేస్తున్నట్లు చెప్పారు. ప్రజాపిత బ్రహ్మకుమారి చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా లోక కళ్యాణార్థం చేస్తున్న కార్యక్రమాలు. అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అన్ని పండుగల విశిష్టతలు ప్రజలకు తెలియజేయాలి. అందరూ కూడా మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకుంటూనే ముందుకెళ్ళాలి. అందులో భాగంగానే మానసిక ప్రశాంతతకు అవసరమయ్యే మెడిటేషన్ కానీ రాజయోగా కానీ ఇటువంటివన్నీ కూడా ప్రజలకు తెలియజేసి వారితో చేయించి తమ వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ సమాజంలో వారు కూడా ఒక సేవాపరులుగా అగ్రగామిగా ఉండాలన్న మంచి సంకల్పంతో మౌంట్ ఆబు కేంద్రంగా వారు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ అందులో కూడా కలిసి వచ్చే అన్ని సంస్థలను కలుపుకుంటూ అందులో జర్నలిస్టులను కూడా ప్రధానంగా ముందు వరుసలో పెడుతూ మరి జర్నలిస్టుల భాగస్వామ్యంతో కలిసి ఆయా కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చేరవేయడంలో కూడా బ్రహ్మకుమారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి వారి అన్ని పండుగలు కూడా జర్నలిస్టులతోనే స్టార్టింగ్ రామక్కయ్య గారు ప్రారంభిస్తారు. అతిపెద్ద ఆధ్యాత్మిక సంస్థ హెడ్ క్వార్టర్స్ మౌంట్ ఆబు రాజస్థాన్లో ఉండే ఈ సంస్థ వారు యావత్ ప్రపంచం కూడా ఈరోజు ఎక్కడెక్కడ బ్రహ్మకుమారి కుమారులు ఉన్నారో వారందరూ కూడా జనవరి 18 నాడు విశేషంగా ప్రజాపిత బ్రహ్మబాబా యొక్క 57వ సంస్మరణ దివస్ చేస్తారు. ప్రతి ఒక్కరికి కూడా జనన మరణాలు అనేవి ఉంటాయి. కానీ ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అంటారు. కానీ పురుషులలో పుణ్యపురుషులు వేరని చెప్తారు.
అటువంటి కోవలో అగ్రశ్రేణిలో భక్తులలో అగ్రశ్రేణి, జ్ఞానులలో అగ్రశ్రేణి, విశ్వ కళ్యాణంలో అగ్రశ్రేణి అయినటువంటి దాదా లేఖరాజు అనేటువంటి ఒక పూర్వకాలం అంటే 1930 నాటి సంవత్సరం నాటి విషయం. ఒక సుప్రసిద్ధ వజ్రాల వ్యాపారి మన భారతదేశంలో ఉండేవారు. ఆయనకి దాదా లేఖరాజు గారు అనేటువంటి పేరు ఉండేది. వారు మన భారతదేశంలోనే సింధు హైదరాబాద్లో వైష్ణవ సంప్రదాయంలో కృపలాని కుటుంబంలో జన్మ తీసుకున్నారు 1896లో. అయితే వారు ధార్మికమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి అనేక బాల్యం నుంచి కూడా సద్గుణాల రాశి అయి ఉండేవారు. అతడు ప్రజాపిత బ్రహ్మగా ఎలా అయ్యాడన్నది తెలుసుకోవాలంటే మీరు ఈశ్వరి విశ్వవిద్యాలయానికి రావాల్సిందే. కానీ ఈ జగన్నాటకం అనేది మనం చూస్తూ ఉంటాం. ఎవరెవరు ఎలాంటి పాత్రలు అభినయించి వెళ్ళిపోతూ ఉంటారో తెలియదు. భోగాపురం మండలం ముంజేరు గ్రామ దళితులు 43 రోజులుగా స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్నా స్పందించకపోవడం దుర్మార్గమని అంబేద్కర్ రైట్ నాయకులు పాండ్రెంకి వెంకటరమణ, బహుజన కళామండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆతవ ఉదయ్ భాస్కర్, జై భీమరావు పార్టీ నాయకులు చింతపల్లి దుర్గారావు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట దళిత సంఘాల నాయకులు ఈరోజు ధర్నా నిర్వహించారు. ఊరి మురికి ఎస్సీ కాలనీ వైపు మళ్లించవద్దని, దాడి చేసిన వారిని శిక్షించాలని, సిఐ, డిప్యూటీ ఎంపీడీఓ మరియు సెక్రటరీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాలకులు ఎవరైనా దళితులపై దాడి హేయమైన చర్యని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గురియపు శ్రీను, తెరపల్లి కోటరావు తదితరులు పాల్గొన్నారు. సంకలు గుద్దుకున్నటువంటి వైసీపీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాల్ని నాయకులు ప్రశ్నిస్తున్నాను. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చింది, ఎగురుతుంది, దిగుతుందని మాట్లాడుతున్నారు. కోతవేడి దూరంలో ముంజేరిన గ్రామంలో దళితులు 43 రోజులుగా దీక్ష చేస్తున్నారు. ఇప్పటికీ అంటరానితనం రాజ్యం వెళ్తుంది. ముఖ్యంగా ఊరు మురికి ముంజేరులో ఉన్నట్టు ఊరు మురికి నీరంతా ఎస్సీ కాలనీ మళ్లించడం అన్యాయమని, మాపై దాడి చేసిన వాళ్ళు శిక్షించాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం సుమారుగా 2 నెలల్లో కావస్తున్నప్పటికీ జరుగుతుంది. కానీ ఇప్పటికీ ఏ వైసీపీ నాయకుడు కానీ, టీడీపీ నాయకుడు కానీ, జనసేన నాయకుడు కానీ, బీజేపీ నాయకుడు కానీ ఒక్కడు కూడా స్పందించలేదు. మీకు చలనం ఉంటే తప్పకుండా ఆ పార్టీలో మీరు చెంచాలు కాకుంటే శిబిరాన్ని సందర్శించండి. ముంజేరు దళితులకి మద్దతుగా నిలబడండి. ముంజేరు ఆత్మగౌరవ పోరాటాన్ని జైకేతను ఎగరవేసే విధంగా మీ మద్దతు ఇవ్వాలని చెప్పి దళిత బహుజన సంఘాలుగా పిలుపునిస్తున్నాం. జై భీమ్. దళితులను దాడి చేసిన ఘటనని విజయనగరం జిల్లాలో ఉన్న దళిత బహుజన ఫూలే అంబేద్కర్ వాదులందరూ కూడా ఖండిస్తున్నారు. అయితే నేటికి 2 నెలలు కావస్తున్నా దళిత మహిళల్ని, చిన్నారుల్ని దాడి చేసిన వారిని మరి ఈ యొక్క పోలీస్ వ్యవస్థ కానీ లేకపోతే అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ కానీ వారిని అడ్డదారుల్లో వారికి బెయిల్ మంజూరు చేయడాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సంఘటన జరిగినప్పుడు SC/ST అత్యాచారాల నిరోధక చట్టం ప్రకారంగా మా సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కానీ మండల్ మెజిస్ట్రేట్ కానీ 24 గంటల్లో ఆ యొక్క సంఘటన స్థలానికి బాధితులు పరామర్శిస్తూ వారికి నైతిక ధైర్యాన్ని ఇవ్వాల్సిన ఈ అధికారులు ఇద్దరు కూడా మరి ఎక్కడ దాక్కున్నారో తెలియని పరిస్థితిలో ఉంది. అయితే దీనిపైన మరి డిసెంబర్ 6వ తారీఖున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి రోజున రిలే నిరాహార దీక్షను చేపట్టడం జరిగింది. అయితే ఈ యొక్క రిలే నిరాహార దీక్షలో బాధిత మహిళలు, చిన్నారులు నేటికి 43 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ కూడా విజయనగరం జిల్లాలో కానీ భోగాపురం మండలంలో కానీ అధికారులు తాలూకా వ్యవహార శైలి చాలా ఘోరాతి ఘోరంగా ఉంది. పట్టించుకున్న పాపానికి పోలేదు. తప్పులు చేశారు, వారు తప్పులు కప్పిపుచ్చుకోవడానికి శిబిరం దగ్గర రావడానికి కూడా వాళ్ళు భయపడుతున్నారా, లేకపోతే మీరు ఏం చేస్తారని దీంట్లో ఉన్నారా అనేది అర్థం కావట్లేదు. చిన్నారులు, మహిళలు రిలే నిరాహార దీక్ష చేస్తే ఈ దళిత నాయకులకు స్పందన లేదా అని మేము కోరుతున్నాం. మీ అందరికీ కూడా చేతులు జోడించి చెప్తున్నాం. మరి అంతరించిపోతున్న జాతిగా మీరు మిగలకూడదు అనుకుంటే ప్రతి వైసీపీ, టీడీపీ, జనసేన దళిత నాయకులు ఈ యొక్క శిబిరాన్ని సందర్శించి వారికి నైతిక మద్దతును ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. జై భీమ్, జై భారత్. వాజీవార్తలు ఇప్పుడు కాసేపు విరామం.
మూడు దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకొస్తోంది వాజీవన్ మొబైల్ యాప్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యమెందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్. 3 దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకు వస్తోంది వాజీవన్ మొబైల్ యాప్, ద ట్రస్టెడ్ న్యూస్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పోలీస్ కమిషనరేట్ కార్యాలయ పరిధిలోని వ్యర్థాలను అధికారులు వేలం వేశారు. శిథిల భవనాల స్థాన కొత్త భవనాల నిర్మాణానికి సంకల్పించినప్పుడు ఆ శిథిల భవనాల్లో ఉండే ఐరన్, ప్లాస్టిక్ వ్యర్థాలను పోలీస్ బ్యారెక్స్ ప్రాంగణంలో ఒకచోట గత 6 నెలలుగా డంపు చేసి ఉంచారు. వాటిని వేలం వేయగా స్క్రాప్ దుకాణ యజమానులు ఈ వేలంలో పాల్గొన్నారు. పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని విద్యాశాఖ ఆర్జేడీ విజయభాస్కర్ తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి యు మాణిక్యం నాయుడు, సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ అధికారి డాక్టర్ రామారావులతో కలిసి ఈరోజు ఆర్జేడీ ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100% ఉత్తీర్ణత సాధించే దిశగా పనిచేయాలన్నారు. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని సూచించారు. విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు, అన్ని రకాల ఏర్పాట్లు చేయాలన్నారు. నగరానికి చెందిన శ్రీ సత్యసాయి సామాజిక సంక్షేమ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో కేజీహెచ్ ఓపీ గేట్ ఎదురుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు అన్నదానం ప్రారంభమైంది. అరగంట సేపు నిర్వాహకులు భోజనం వడ్డించారు. సుమారు 500 మంది భోజనం చేసి ఆకలి తీర్చుకున్నారు. కేజీహెచ్కు వైద్య సేవల నిమిత్తం వచ్చే రోగుల సహాయకాలతో పాటు స్థానిక పేదలు ఇక్కడికి వచ్చి భోజనం స్వీకరిస్తారు. కరోనా సమయంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నిత్య అన్నదాన కార్యక్రమం ప్రారంభమైనట్లు శ్రీ సత్యసాయి సామాజిక సంక్షేమ సేవ ట్రస్ట్ సభ్యులు మధుసూదన్ రావు తెలిపారు. నాటి నుంచి ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి సుమారు 500 మందికి ఇక్కడ అన్నదానం చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాదిలో 365 రోజులు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. సాయిరామ్. శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఫర్ సోషల్ వెల్ఫేర్ నిర్వహణలో ఈ అన్నదాన కార్యక్రమం రోజు జరుగుతుంది. ఒక 500 మందికి రోజు ఇక్కడ కేజీహెచ్లో ఉన్న పేషెంట్స్ తాలూకు అటెండెంట్స్కి భోజనం పెట్టడం జరుగుతున్నది. ఇది కరోనా అప్పుడు మొదలు పెట్టడం జరిగింది. ఆ రోజు నాడు ఎక్కడా భోజనం లేదని కొంతమంది అడగటం వలన ఆ రోజు మొదలుపెట్టాము మేము భోజనం పెట్టడం.
అది కంటిన్యూ అయిపోయింది. ఇప్పుడు రోజు ఒక 500 మందికి భోజనం పెడుతున్నాం. ఇక్కడే కాకుండా రామకృష్ణ మిషన్ వాళ్ళది సెరిబ్రల్ పాలసీ క్లినిక్ ఉంది. దానిలో కూడా అక్కడికి వచ్చే పేషెంట్స్ ఆ అటెండెంట్స్కి కూడా మనం భోజనం పెడుతున్నాము. ఇది కాకుండా తలసిమియా పేషెంట్స్కి బ్లడ్ ఎక్కించిన తర్వాత వాళ్ళకి కూడా భోజనం పెట్టడం జరుగుతున్నది. ఇది కాకుండా మన ఎంవిపిలో ఒక ఫ్రీ క్లినిక్ నడిపిస్తున్నాం. సాయి స్వాస్థ్య అనే ఫ్రీ క్లినిక్ కూడా నడిపిస్తున్నాం. అక్కడేమో పేషెంట్స్ని చూడటం, మందులు ఇవ్వటం, బ్లడ్ టెస్ట్లు అన్నీ ఫ్రీగానే చేస్తున్నాం. కొన్ని కేసెస్కి మనం స్కానింగ్ కూడా చేస్తున్నాము. ఈ యాక్టివిటీతో పాటు శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఫర్ సోషల్ వెల్ఫేర్ నిర్వహణలో మనం ఒక ఆశ్రమం నడిపిస్తున్నాం. దానిలో తల్లి తండ్రి లేని పిల్లలు కానీ, తల్లి కానీ తండ్రి కానీ లేని పిల్లలకి మనం అక్కడ ఉంచి చదివిస్తున్నాము. చదివించి వాళ్ళు ప్రయోజకులు అయ్యేటట్టు చూస్తున్నాము. గోపాలపట్నంలో ఉన్నదట్టి అక్కడే గోపాలపట్నంలో వంట చేసి ఇక్కడికి తేవడం జరుగుతుంది. చేసి ఇక్కడ పెడుతున్నాము. స్వామి దయ అదంతా ఆయనే చూసుకుంటాం. అన్నా క్యాంటీన్ పెట్టిన తర్వాత కూడాను మనం చూసాము ఏమైనా ధనాలు తగ్గుతారేమో అంటే తగ్గట్లేదండి. మనం తెచ్చింది అరగంటలోపే కంప్లీట్ అయిపోతుంది. 12 గంటలకు భోజనం పెట్టడం జరుగుతుంది. 12:30 లోపే అయిపోతుంది. అది కూడాను అన్ని రోజులు ఉంటుందా సార్? అన్ని రోజులు అండి. 365 రోజులు పెడుతున్నామండి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలను రేపు విజయనగరం పట్టణంలోని నిరాడంబరంగా నిర్వహించనున్నట్లు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఐవీపీ రాజు అన్నారు. ఈరోజు ఆయన కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వాజీవన్ న్యూస్కు వెల్లడించారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు సమక్షంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలను నిర్వహించినట్లు చెప్పారు. ముందుగా కోట వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరుగుతుందని చెప్పారు. విఎంసీ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి, కాలనాయుడు మందిరం వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి, కలెక్టరేట్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరుగుతుందని చెప్పారు. ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలను విజయవంతం చేయాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రేపు జనవరి 18 మహానటుడు, నాయకుడు, మా ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి కార్యక్రమాల్ని విజయనగరంలో మా ప్రీతమ యువ నాయకురాలు, స్థానిక శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలోని అన్ని ప్రాంతాల్లో కూడా అన్నగారి విగ్రహాలన్నిటి కూడా నివాళులర్పించే కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం, వస్త్రదాన కార్యక్రమం అన్నీ కూడా జరుగుతున్నాయి. మొట్టమొదటిగా కోట ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా వస్తున్న కోట సెంట్రల్లోని అన్న ఎన్టీ రామారావు గారి విగ్రహానికి మొట్టమొదటిగా మేడం గారు వచ్చి పూలమాల వేసి అక్కడ పూజలు చేసి కార్యక్రమం చేయడం జరుగుతుంది. తదనంతరం అక్కడ పేదలందరికీ కూడా వస్త్రదాన కార్యక్రమం, చీరల పంపిణీ కూడా పెట్టడం జరిగింది. దీని తర్వాత అప్పుడు పేదవాడందరికీ కూడు గూడు గుడ్డ నినాదంతో ఆ రోజు ప్రతి ఒక్కరి హృదయాల్లో, పేదవాడి ప్రతి ఒక్కరి హృదయాల్లో ఈ రోజుకి కూడా అన్న ఎన్టీ రామారావు గారు ఉన్నారంటే అది నిజంగా మనందరి తాలూక సుకృతం, ఆయన చేసే అదృష్టం అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు మనందరం కూడా ఆయన నాయకత్వంలో ఆయన స్ఫూర్తిగా తీసుకొని మా అశోక్ గజపతిరాజు గారు ఒకటే చెప్పేవారు, మన అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో మహాత్మా గాంధీ గారు, అంబేద్కర్ గారు అలా పెద్ద పెద్ద నాయకుల స్ఫూర్తితో ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది. ఇప్పుడు మనందరం కూడా అన్న ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో ఈరోజు మనందరం కూడా ఆయన చేసే కార్యక్రమాలు మనందరం కూడా ఆ కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా మనందరం చేస్తూ ఈరోజు మా యువ నాయకురాలు అదితి విజయలక్ష్మి గారు ఎమ్మెల్యే గారు కూడా ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొని ఆ రోజు వర్ధంతి కార్యక్రమానికి ఆవిడ ఆధ్వర్యంలోని ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఆయనకి ఆత్మకి శాంతి చేకూరాలని అందరం కూడా ప్రార్థించుకుంటూ ఆ రోజంతా కూడా భక్తి శ్రద్ధలతోటి నిరాడంబరంగా ఆయన వర్ధంతి కార్యక్రమాలు రేపు జరుగుతాయని చెప్పేసి కూడా తెలియజేస్తాం.
కేజీహెచ్లో వైద్యం కోసం వచ్చే రోగులు ఎవరైనా డబ్బులు అడిగితే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ హెచ్చరించారు. కేజీహెచ్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అత్యవసర వైద్య విభాగము, బర్నింగ్ వార్డు, శరీర పునర్నిర్మాణ శస్త్రచికిత్స విభాగాలను తనిఖీ చేసి రోగులతో మాట్లాడి వారి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. కేజీహెచ్లో ట్రీట్మెంట్కు డబ్బులు అడిగినట్లు రోగి బంధువుల నుంచి తనకు ఫిర్యాదు అందేదని, ఈ విషయంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని సూపరింటెండెంట్ను ఆదేశించినట్లు తెలిపారు. ఎవరైనా డబ్బులు అడిగితే చర్యలు తప్పవని, రోగుల సిబ్బంది ఎవరికి డబ్బులు ఇవ్వరాదని పేర్కొన్నారు. కేజీహెచ్లో ఉచితంగా వైద్యం లభిస్తుందని తెలియజేసే బోర్డులు పెట్టాలని సిబ్బందిని ఆదేశించినట్లు చెప్పారు. కనుమ పండగ సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామి వరద రాజాలంగంతో పలికలో ఊరేగించారు. గజేంద్ర మోక్ష ఉత్సవం అనంతరం స్వామివారిని తిరువీధి నిర్వహించారు. సాంప్రదాయ దుస్తుల్లో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ చేశారు. పల్లకి ఊరేగింపు మార్గం పొడుగున మంగళ వాయిద్యాలు, పండితుల వేద మంత్రాలు, భక్తుల గోవిందనామ స్మరణలతో మిన్నంటాయి. తర్వాత మెట్ల మార్గంలో సింహగిరికి చేర్చి ఆరాధన, పవలింపు సేవ చేశారు. అక్కడే ఉన్నాను, అలాగే ఉన్నాను, అలాగే ఉన్నాను. గుమలక్ష్మీపురం మండలం వనకాబడిలో 15 మందికి జీడుకు కళ్ళు వికటించి 15 మందికి అస్వస్థకు గురయ్యారు. వారిలో 4గురికి వాంతులు, విరేచనాలు ఎక్కువగా అవడంతో పరిస్థితి విషమించడంతో కురుపాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. గ్రామంలో వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడుతున్న 11 మంది బాధితులకు వెనుకబడి గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక 3 కిలోమీటర్లు దేరువాడ గ్రామానికి డోలీలో మోసుకొని వచ్చారు కుటుంబీకులు. దేరువాడ నుండి కురుపాం ఆసుపత్రికి ఆటోలో తరలించారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడలో కీలక గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ ఉమ్మడిగా శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కేజీహెచ్లో ఉచిత వైద్యం లభిస్తుందన్న బోర్డులు పెట్టాలి. ఆకస్మిక తనిఖీ నిర్వహించి అధికారులను ఆదేశించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. సింహగిరిపై కన్నుల పండగ స్వామివారి పల్లకి ఊరేగింపు. తిలకించి పులకించిన భక్త జనం, మిన్నిటిన భక్తులు గోవిందనామ స్మరణ. ఘనంగా కొట్టారబెల్లి కనకదుర్గ అమ్మవారి తీర్థ మహోత్సవం. అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి కొడుపల్లి శ్రీనివాస్. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.